ఇష్టమైన పాట అండి అది. ఆ పాట ద్వారా నేను నా జీవితాన్ని నేను అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ పాట పాడుకుంటూ నాకు నేను ధైర్యపరుచుకునేవాడిని. ఒకనొక సమయంలో మరి ఒక క్రీస్తు సంఘంలో మేము విడిపోయినప్పుడు, వారి సొంత ప్రయోజనాల కోసం విడిపోయినప్పుడు మేము ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. 1-2 హోటల్లో, లాస్ట్లో 1-2 హోటల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు ఎలా జరుగుతుంది ఒక పరిచర్య ఏంటి అని చాలా భయపడేవాడిని. ఎలా తీసుకెళ్ళాలి పరిచర్యని, ఎలా ముందుకు నడిపించాలి అన్నప్పుడు. కానీ ఊహించిన దానికంటే అత్యుతంగా దేవుడు మరి అనేకమైన ఆత్మలు మరి దేవుని యొక్క సంఘానికి నడిపించి, మేము ఊహించిన దానికంటే ఎవ్వరు చేయలేని చక్కటి రీతిలో మరి 1-2 హోటల్లో మరి చేసేమంటే చాలా గ్రేట్ అనమాట. అప్పుడు చాలా ఆనందం అనిపించింది. అంటే దేవుడు చేసే కార్యాలు ఇలా ఉంటాయి అని. అప్పటి నుంచి నేను ఆ పాట పాడుకుంటూ కూడా నేను మొదట్లో కూడా ఆ పాట వింటూ చాలా బలపడేవాడిని. ఎందుకంటే ఆ ఉన్న 2 శరణాలు కూడా చాలా ప్రాముఖ్యమైన చక్కగా మనుషుల్ని ధైర్యపరిచి దేవుల్లో నిలబెట్టడానికి. ఎందుకంటే ఆయన సేవలో ఎదురయ్యే సమస్యలని మనం ఏదో అనుకుంటాం, కానీ ఆ సేవలో ఎదురయ్యే సమస్యల్ని మనం ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న సమస్యలతో పోల్చుకుంటే మనకు ఒక లెక్క కాదు. ఆయన దేవుడు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన పరిచర్య ఆగకోకుండా ఎలా ముందుకు నడిపించాలన్నది చక్కటి రీతిలో మరి ఈ రోజు ఇప్పటికీ వరకు కూడా మరి ప్రజెంట్లీ జరుగుతున్న పరిచర్య ఇప్పటికి వరకు కూడా మరి చక్కటి రీతిలో మరి యొక్క పరిచర్య జరిగించడం దేవుని యొక్క కృప. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క సంకల్పం మరి నడిపిస్తున్న వారిపైన, సంఘం పైన ఉన్నప్పుడు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సంఘం అంటూ ఆగదు. ఎవ్వరు ఏం చేయాలనుకున్నా ఏదైనప్పటికీ కూడా దేవుని సంఘం ఇది మనుషులు నిలబెట్టుకున్నాక దేవుని యొక్క సంఘం. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు మరి అనేక మంది మన దగ్గర ఉన్నవారైనప్పటికీ, అనేకమైన వారు ఉన్నవారు, అనేకమైన ధనవంతులు, జ్ఞానవంతులు అనేకమైనది ఉన్నవారైనప్పటికీ ఏ వ్యక్తి అయినా మన నిమిత్తం, మనకన్నా తక్కువ వారి నిమిత్తం గురించి, ఎవరైనా ఒక తప్పు చేసిన వ్యక్తి గురించి ఆ వ్యక్తిని చక్కటి రీతిలో ప్రమోట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఏ వ్యక్తి అయినా, మన కుటుంబంలో ఉన్న వ్యక్తి అయినా, బయట వారైనా, ఎవరైనా ఏదైనా తప్పు చేసి ఒకవేళ జైలుకి వెళ్ళి లేకపోతే ఏదైనా చేసిన వ్యక్తిని అతన్ని చక్కటి రీతిలో మరి ఇంతకుముందు నిష్ప్రయోజకుడిగా నీ దగ్గర ఉన్నాడు, కానీ ఈరోజు ఒక ప్రయోజకుడిగా నీ దగ్గరికి వస్తున్నాడని ఏ వ్యక్తి అని చెప్పడం మనం చూసామా? కానీ ఒక ఫిలెమోను పత్రిక చూసినట్లయితే ఈ యొక్క పత్రికలో ఉన్నాయి 25 అధ్యాయాలండి. ఒక అధ్యాయం 25 వచనాలు. ఒకటే అధ్యాయం ఫిలెమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1వ అధ్యాయంలో 25 వచనాలు ఉంటాయి. 25 వచనాల్లో ప్రారంభము మొదటి నుంచి 3 వచనాల వరకు కూడా మనం తల్లిదండ్రులకు కానీ, బంధుమిత్రులకు కానీ మనం ఒక లెటర్ రాసినప్పుడు మనం ఏమంటే రాస్తాం? ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులకు, సహోదరులకు, మీరు అక్కడ ఎలా ఉన్నారు, నేను ఇక్కడ బాగానే ఉన్నాను అని ఒక ఆహ్వానం పంపిస్తూ, మనకు శుభ ఆహ్వానం పంపిస్తూ మనం ఒక లెటర్ రాస్తాము, ఒక ఉత్తరం మనం రాస్తాము. ఈ 3 వచనాలు, ఈ యొక్క 3 వచనాలు కూడా దానికి సంబంధించింది. అదే రీతిగా 23 నుంచి 25 వరకు చూసుకున్నట్లయితే ఇదిగో మనం ముగించే ముందు ఒక లెటర్ రాస్తాము. ఇంకో అంతా బాగానే ఉన్నాము, మేము బాగానే ఉన్నాము, తిరిగి దేవుని చిత్తమవుతే మళ్ళీ మనం కలుసుకుందాము అని రాస్తాము. ఈ 3 వచనాలు కూడా 23 నుంచి 25 వరకు కూడా. అదే రీతిగా 4 నుంచి 22 వరకు కూడా చక్కటి సమాచారం, దాంట్లో ఒక చక్కటి సమాచారం ఉన్నది దాంట్లో. అక్కడి నుంచి మనం చూసినట్లయితే 4వ అధ్యాయం నుంచి 8వ వచనం వరకు కూడా, 7-8వ వచనం కూడా ఆయన ప్రేమ గురించి వివరిస్తాడు చక్కటి రీతిలో. 4 నుంచి 8 వరకు మనం 10 నుంచి మనం చూసుకున్నట్లయితే 10 నుంచి 22 వరకు కూడా ఆయన చక్కటి రీతికి ఎంతో అర్థంతో కూడుకున్న మాటలు ఇవి, చాలా అర్థంతో కూడుకున్న మాటలు.
మనం చూసుకున్నట్లయితే ప్రారంభంలోను క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడినైన ఫిలెమోనుకును మన సహోదరి అయిన అపియకును తోడై యోధుడైన అర్పింపునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ ఫిలెమోను గారు ఆయన చేసుకునే వ్యాపారం ఏంటంటే ఒక స్పెటల్ బిజినెస్. ఆయన చేసే బిజినెస్ ఒక స్పెటల్ బిజినెస్. కొలాసి అనే ఊరిలో ఆయన జీవించేవాడు. కొలాసి అనే ఊరిలో ఆయన జీవించినప్పుడు ఎఫ్ఎఫ్ఏ అనే ఒక ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు గారు పరిచర్య నిమిత్తం వెళ్ళడం జరిగింది. ఒక స్కూల్లో పరిచర్య చేస్తున్నారు ఆయన. పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్యలోకి ఆ వినటం కోసం అపోస్తలుడైన పౌలు గారు చేస్తున్న పరిచర్యలు వినటం కోసం ఆయన కొనసీమ ఊరు నుంచి మరి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఎఫ్ఎఫ్ఎస్ అనే ప్రాంతానికి వెళ్ళి ఆయన చేసిన పరిచర్య, ఆయన చెప్పుచున్న మాటలు వినటం జరుగుతుంది. ఫిలెమోను గారు విన్న తర్వాత ఆయన తిరిగి వెనక్కి వచ్చేస్తాడండి. ఆయన తిరిగి వెనక్కి వచ్చేసిన తర్వాత ఆ చెప్పబడిన మాటలు ఫిలెమోనుని బాగా కదిలిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు చెప్పబడిన మాటలు ఫిలెమోనుని బాగా కదిలించిన తర్వాత ఆయన రాగానే, ఇంటికి రాగానే ఒక సన్నిధిని ఏర్పరచుకుంటాడు. ఆయన గృహమందు ఒక గృహమందు సన్నిధిని ఏర్పరచుకుని, ఒక సన్నిధిని దేవుని సన్నిధిని ఏర్పరచుకుని అనేక మందికి వస్తున్న వారికి దేవుని పరిచర్య నిమిత్తము చక్కటి ఆతిథ్యం ఇవ్వటం జరుగుతుంది. అక్కడ పరిచర్య ప్రారంభిస్తాడు ఆయన ఫిలెమోను గారు. అక్కడ పరిచర్య ప్రారంభించి అనేక మందిని మరి దేవుని వైపు తిప్పడానికి ఒక సాధనం వల్ల అక్కడ వాడబడతాడు ఆయన. అక్కడ వాడబడుచున్నప్పుడు ఆయన దగ్గర పనిచేసే వారిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరండి? ఒనేసిము. ఒనేసిము అనే ఒక వ్యక్తి మరి అక్కడ చిన్న దొంగతనం చేసి మరి ఆయన దగ్గర ఒక తప్పు చేసి ఆయన మనకు జైలుకి వెళ్ళడం జరుగుతుంది. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఒనేసిము అనే వ్యక్తి ఆ యొక్క ఫిలెమోను దగ్గర పనిచేసే వ్యక్తి ఫిలెమోను దగ్గర నుంచి మరి చిన్న తప్పు చేసి పొరపాటు చేసి మన యొక్క జైలుకి వెళ్ళినప్పుడు ఆ జైల్లో మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా ఉండడం జరుగుతుంది. ఉన్నప్పుడు అక్కడ సమాచారం తెలుసుకుంటాడు ఆయన. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అంటే, పలానా వ్యక్తి దగ్గర నేను పనిచేశాను, ఫిలెమోను అనే వ్యక్తి దగ్గర నేను వర్క్ చేయడం జరిగింది, అక్కడ నేను తప్పు చేయడం వల్ల ఇక్కడికి వచ్చాను అన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడో, ఫిలెమోను ఎలా ఉన్నాడు ఏంటి, ఆయన యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకోవడం జరిగిన తర్వాత ఆయన తెలుసుకున్న తర్వాత మాట్లాడుతున్న మాటలు మనం 4వ అధ్యాయం నుంచి చూసుకుంటే చాలా చక్కటి రీతిలో ఆయన ఉంటాడు. ఇక్కడ మనం 4వ అధ్యాయం నుంచి చూసుకుందాం అండి. 4వ అధ్యాయం చూసుకుందాం. నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలన సమస్త పరిశుద్ధుడైన నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తమును విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన పరమ విషయమై నీ అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులని విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావాలి అని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములను నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగింది. నిజంగా ఎంత చక్కగా ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు చేస్తున్న సేవ, నువ్వు చేయుచున్న పరిచర్య గురించి నేను విన్నప్పుడు నీ పట్ల, నువ్వు దేవుని పట్ల నువ్వు చేస్తున్న సేవ, నువ్వు చూపిస్తున్న ప్రేమ నేను నీ పట్ల విన్నప్పుడు నాకు చాలా ఆనందం, సంతోషం కలుగుతుంది అని చక్కటి రీతిలో మరి ఫిలెమోనుకు ఒక పత్రిక రాయడం జరుగుతుంది. కానీ ఈరోజు మరి క్రీస్తు సంఘము ద్వారా అనేక సంవత్సరాలు మనం సంఘము ఇక్కడ యుఏఈ ప్రాంతం, ఎలైన్ ప్రాంతంలో మనం పెట్టి అనేక మంది మన సేవకుల్ని తీసుకుని వచ్చి మన గృహంలో మనం పెట్టుకుంటే మనల్ని ఏమనివారండి, నువ్వు దేనికోసం ఇంట్లో పెట్టుకుంటున్నావు, హోటల్ తీసి పెట్టాలి కదా, హోటల్లో పెట్టాలి, ఇంట్లో పెట్టుకోకూడదు అని
అనేకమైన మాటలు అనేవారు. కానీ ఇక్కడ నిజంగా పౌలు గారు చక్కటి రీతిలో నువ్వు చూపిస్తున్న ప్రేమను నేను చూస్తుంటే నీకు దేవుని పట్ల ఉన్న ప్రేమ, నువ్వు దేవుని వైపు నడిపిస్తున్న ఆత్మలను, అనేకమైన ఆత్మలను దేవుని నడిపిస్తున్నావు. ఎంత చక్కటి, నాకు చాలా ఆనందమును ఆదరణ కలిగాను. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, అంటే నువ్వు చూపిస్తున్న ప్రేమను నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగించున్నదని చక్కటి రీతిలో మరి అయిన అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మీరు ఈ యొక్క ఫిలిమోను పత్రిక ఒకసారి కాదు ఎన్నిసార్లు చదివినా చక్కగా చదవాలనిపిస్తుంది. మనకి ఇది ఎన్నిసార్లు మనం చదువుకున్నా కానీ మనం చక్కగా మరి చదువుకోవాలనిపిస్తుంది. దాంట్లో చాలా అర్థంతో కూడుకున్న మాటలు ఉన్నాయండి, చాలా అర్థంతో కూడుకున్న మాటలు. ఎందుకంటే ఒక తప్పిపోయిన వ్యక్తిని మళ్ళీ తిరిగి ఏ రీతిగా మరి తన దగ్గర పంపిస్తున్నాడు. ఇంతకుముందు ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే కింద ఏందో వచ్చిన చూసుకున్నామని, కావున యుక్తమైన దాన్ని గురించి నీకు నేను ఆజ్ఞాపించుటకు క్రీస్తు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకునుట మరీ మంచిదనుకుని నా బంధకంలో నేను కనిన నా కుమారుడైన ఒనేసిము కొసరము నిన్ను వేడుకొచ్చున్నాను. ఎందుకంటే అక్కడ అంటున్నాడు, నాకు ఒక అధికారం ఉన్నది, నేను ఒక అధికారిగా నేను చెప్పొచ్చు, కానీ నేను అధికారిగా నేను చెప్పట్లేదు. నీకు నిన్ను ప్రేమతో వేడుకుంటున్నాను. ఎందుకంటే బంధకంలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కొరకు నేను వేడుకొంచును. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకరమైన వాడు. ఎందుకంటే ఇంతకు ముందు నీ దగ్గర వర్క్ చేసినప్పుడు నీకు ప్రయోజనకరం కాడేమో, కానీ ఇప్పుడు నేను నా బంధకంలో నేను కన్నా నా కుమారుడైన ఒనేసిము నేను పంపిస్తున్నాను, తిరిగి నీ దగ్గర నేను పంపిస్తున్నాను. ఇంతకుముందు నీకు నిష్ప్రయోజకుడే కావచ్చు, కానీ ఇప్పుడు నీకును నాకును కూడా ప్రయోజకుడిగా ఉన్నాడు అని చక్కటి రీతిలో ఒక తప్పిపోయిన వ్యక్తిని మరి తిరిగి తన గృహానికి, ఒనేసిము గృహానికి ఫిలిమోనుకు మరి తిరిగి పంపిస్తున్నాడు, ఒనేసిమును పంపిస్తున్నాడండి. ఎంత చక్కటి రీతిలో పంపిస్తున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు ఎవరైనా మనలో మన ఆత్మీయ జీవితంలో కానీ మనం ఎవరైనా తప్పిపోయినప్పుడు ఆ వ్యక్తిని మనం దేవుని సంఘం వైపు మనం నడిపించలేము. ఇది చాలా అర్థంతో కూడుకున్న మాట. ఏ వ్యక్తి అయినా ఒక సంఘంలో నుంచి తప్పిపోయినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి, ప్రార్థించాలి, జరిగిన సిచ్యువేషన్ మనం తెలుసుకోవాలి, చేతనైన సాయం మనం చేయాలి, ఆ విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి సంఘంలోనికి. కానీ ఈరోజు ఆ యొక్క భారం మరి ఎవరిపై మోపబడినారు? ఎవరైనా చేస్తున్నారా? మరి అనేక మంది అనేకమైన మాటలు విన్న తర్వాత కూడా తప్పిపోతున్నాం. తప్పిపోయిన వ్యక్తి అనేకులు మరి దేవుని సన్నిధానం పడిచిన స్థానానికి రాలేకపోతున్నారు. మరి పౌలు గారు అయితే మరి చక్కటి రీతిలో తప్పిపోయిన వ్యక్తిని, ఇదిగో ఇంతకు ముందు నీకు ప్రయోజకుడు కాదేమో, ఇప్పుడు నా బంధకంలో నేను కనిన నా కుమారుడైన ఒనేసిముని మళ్ళీ నీ దగ్గర నేను పంపిస్తున్నాను అని ఒక చక్కటి రీతిలో మరి ఫిలిమోనుకు రాయడం జరుగుతుందండి. ఎందుకంటే ప్రభునందు ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు మాట్లాడుచున్న ప్రతి మాట చాలా అర్థంతో కూడుకున్న మాటలండి. ఈ 66 పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క మాట చాలా అర్థంతో కూడుకున్న మాటలు. కానీ ఈరోజు మనం ఇంట్లో విడిచిపెట్టేస్తున్నాము. అదే తర్వాత మనం చూసినట్టయితే, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతను నాకు పరిచయం చేయుట నిమిత్తము నా యొద్దకు అతనిని ఉంచుకోవాలని ఇంటిని కానీ నీ ఉపకారము బలవంతం చేతనైనట్లు కాక స్వేచ్ఛాపూర్వకమైన ఇదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. అతడికి మెదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వానిగా ప్రియ సహోదరుడుగాను విశేషంగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడు నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నీతో పాలివారు ఇంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతను చేర్చుకున్నాము అని ఎంత చక్కగా రాస్తున్నాడండి.
ఎందుకంటే ఒక అర్చిస్తున్నాడు అనమాట. అంటే నాకు ఒక అధికారం ఉన్నది, ఇతను నేను చేర్చుకొని చెప్పొచ్చు ఒక అధికారిగా. కానీ అసలే నేను దేవుని యొక్క సేవ చేస్తూ బంధకాల్లో జీవిస్తున్నప్పుడు నీ వచ్చి పరిచయం చేయాలి నా దగ్గర. కానీ దాని నిమిత్తము ఒనేసిం, నీ నిమిత్తము కామోలు దేవుడు మరి ఒనేసిం నా దగ్గరికి పంపించాడు ఈ పరిచయం చేయాలి. కొంతకాలం నేను ఎడబాయిస్తాడు, కొంతకాలము. ఇంతకుముందు నీకు నిష్ప్రయోజకుడిగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు ప్రయోజకుడిగా పంపిస్తున్నాను నేను, అతను చేర్చుకో. విశేషమైన శ్రేష్టమైన నీవు ఆయన చెప్పేది ఎలా చెప్తున్నాడండి, ఆయన ఏడుగురంటే నీ ఉపకారమును బలవంతమైనట్లున్నట్లు కాక స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. ఎందుకంటే ఎలా వెళుతున్నాడంటే బలవంతం చేయడం నాకు ఇష్టం లేదు, బలవంతంగా నేను నిన్ను వేడుకొనట్లేదు. ఎందుకంటే స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవాలని నిన్ను నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. అంటే నీకు ఇష్టం లేకుండా నేనేమి చేయలేను. అతడికి మీద దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువగా ప్రియ సహోదరుడుగా విశేషముగా నాకును శరీర విషయం. ఎందుకంటే ఇంతకుముందు నీ దగ్గర దాసుడిగా పనిచేశాడు, కానీ ఇప్పుడు దాసుడుగా కాదు, ఒక సహోదరుడిగా నీ దగ్గర చేర్చుకో. అతన్ని నీ దగ్గర చేర్చుకో. నీకు ఒనేసిముని ఇంతకుముందు నీకు దాసుడిగా చూసావు, కానీ ఇప్పుడు ఒక సహోదరుడిగా నేను నీ దగ్గర పంపిస్తున్నాను. నేను బంధకంలో కానీ నా కుమారుడిని ఒనేసిముని దగ్గర పంపిస్తున్నాను అని మరి ఒక చక్కటి రీతిలో మరి ఫిలేమోనుకు ఒక పత్రిక రాస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించిందండి. ఈ చదువుకున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. అంటే ఒక వ్యక్తి, తప్పిపోయిన వ్యక్తిని ఈరోజు దేవుని సన్నిధికి ఎలా నడిపించాలి అని మరి పౌలు గారికి ఉన్న ఆ యొక్క ఆసక్తి, ఆయన చేసిన సేవ మరి మనం ఎందుకంటే మనం అనేకమైన మాటలు వింటున్నాము. మరి ఆయన ఎంత భయంకరమైన సేవ చేశాడంటే దేవుని సన్నిధి సేవ. దేవుడు అంటే ఇష్టపడేవాడు ఆయన, అసలు దేవుడు అంటే ఇష్టపడేవాడండి, దేవుని బిడ్డలంటే ఇష్టపడేవాడా? అటువంటి వ్యక్తిని మరి దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆయన అంటున్నాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మరి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని ప్రేమను మనం రుచి చూసిన తర్వాత ప్రతి క్రైస్తవుడు కూడా ఆ రీతిగానే మనం జీవించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఆ రీతిగానే జీవించాలి. దేవుడు కోరుకున్నది కూడా అదే. ఒక వ్యక్తి ఒక చిన్న డ్రాయింగ్ వేసాడంట. అదో చిన్న పిచ్చి మొక్కలు ఉన్నాయి, బయట రాళ్ళు ఉన్నాయి, చిన్న డ్రాయింగ్ వేసాడు. వేసిన తర్వాత చూపించాడు డ్రాయింగ్ వేసి. ముగ్గురు వ్యక్తులు దాన్ని పరిచయం చేశారు. ఒక వ్యక్తి అన్నాడు, నువ్వేం వేసావో అది అర్థం కావడం పిచ్చిగా ఉన్నది అని అన్నాడు. రెండో వ్యక్తి అన్నాడు, నువ్వు ఒక తలుపు వేసావు, బయట దుమ్ము ఉన్నది, ధూళి ఉన్నది, అన్నీ ఉన్నాయి, నువ్వు తలుపు వేసావు కానీ దాన్ని తాళం పెట్టలేదు అని ఒక వ్యక్తి అన్నాడు. ఒక వేరే వ్యక్తి అన్నాడు, నీ డ్రాయింగ్ 100% చాలా చక్కగా ఉన్నది, చాలా చక్కటి రీతిలో వేసావు, చక్కటి తలుపు వేసావు, తాళం లేకపోయినా కానీ ఒక చక్కటి తలుపు వేయటం జరిగింది. ఆ బయట ఒక రహదారి, ఆ దారిలో ఒక భయంకరమైన ఇక్కడ చెత్త చెదారము రాళ్ళు రొప్పలుగా ఉన్నది, చాలా చక్కగా అనిపిస్తుంది నీ యొక్క డ్రాయింగ్ అన్నాడు. వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇద్దరు పిచ్చోళ్ళు ఏంటేళ్ళు, ఈ యొక్క డ్రాయింగ్ ఏంటి ఎంత పిచ్చిగా ఉన్నది, అయినా ఇది చాలా బాగున్నదని అతను మరి ఎలాగా ఒప్పుకుంటున్నాడని వాళ్ళు ఉన్న వారిద్దరు కూడా అనడం జరిగింది. కానీ దాంట్లో ఉన్న అర్థం మనం తెలుసుకున్నట్లయితే ఈ మూడో వ్యక్తి దానిలో ఉన్న అర్థాన్ని గమనించాడు. ఎందుకంటే వేసాడు తలుపు వేసాడు, గొళ్ళు పెట్టలేదు. కానీ ఈ లోకానుసారమైన తలుపులకి గొళ్ళలు ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయి. మనం వేసుకునే మన ఇళ్ళ తలుపులకి బయట ఉంటాయి. కానీ అతను వేసినది హృదయం అనే తలుపు. ఆ హృదయం అనే తలుపుకి తాళం ఎక్కడ ఉంటుందండి? లోపల ఉంటుంది. ఈ హృదయం అనే తలుపుని చక్కటి రీతిలో మరి ఆయన ఒక డ్రాయింగ్ తీయడం జరిగింది. అంటే ఈ లోకంలో మనం జీవించే మన గృహాల్లో మనకి తలుపులు బయట ఉంటాయి, వాకులు, కానీ నీ హృదయం అనే తలుపు లోపల ఉంటుంది. ఆ తలుపు
మనం ఓపెన్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేస్తే అవ్వదు. నీ హృదయం అనే తలుపుని నీవు ఓపెన్ చేసి దేవుని మనం ఆహ్వానించినప్పుడే, మనం స్వీకరించినప్పుడే మనం ఆ తలుపు మనం తీయగలుగుతాం. కానీ ఈ లోకంలోకి మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మరి ఈ లోకానికి పంపించి నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి అనేకమైన సంవత్సరాలు మరి అనేకమైన దినాలు, నెలలు, సంవత్సరాలు మరి నీ హృదయం అనే తలుపుని తట్టుచున్నాడు. తట్టి నీ హృదయం అనే తలుపు బయట ఈ లోకానుసరమైన చెత్తంతా పెరిగిపోయింది. ఈ లోకానుసరమైన చెత్తంతా పెరిగిపోయి అక్కడ ఉన్నది నీ హృదయమైన తలుపు దగ్గర. మరి ఆయన తండ్రి అయిన దేవుడు మరి ఆయన కుమారుడిని లోకానికి పంపించి నీ హృదయం అనే తలుపు దగ్గర ప్రతి దినము, ప్రతి క్షణము తట్టుచున్నప్పుడు మరి ఆయన స్వరము విని ఆ తలుపును మన హృదయం అనే తలుపును మనం ఓపెన్ చేసినప్పుడు ఆయన మనలోకి వస్తాడు. అంతేగాని ఆ హృదయం అనే తలుపును మనం తీసుకోకుండా ఎన్నాళ్ళు వచ్చినా, ఎన్నాళ్ళు మన వాక్యాన్ని విన్నా, ఎన్ని విన్నా దానివల్ల ప్రయోజనం లేదు. నీ హృదయం అనే తలుపును మన హృదయం అనే తలుపును మనము తీసినప్పుడు మరి దేవుడు మనలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు మరి లోకానుసారమైన ఆశలతో, లోకానుసారమైన ఆలోచనతో మన హృదయాన్ని మనము బంద్ చేసుకుని భయంకరమైన ఈ లోకానుసారమైన భయంకరమైన శోధన మన హృదయం అనే ముందే మనం పెట్టుకుంటున్నాం. ఈరోజు మన హృదయం అనే ముందు భయంకరమైన చెత్తతో కూడిన శోధనలు అనేకమైన మన ముందు పెట్టుకున్నాం. కానీ మన హృదయం అనే తలుపుని మనం తీయలేకపోతున్నాం మనం. ఎందుకంటే పౌలు గారు దేవుని తెలుసుకోకముందు దేవుని పిల్లలు అన్న వారిని మరి ఆయన భయంకరమైన శోధనలు గురి చేసేవాడు. కానీ మరి దేవుడు మరి పౌలు గారు హృదయం అనే తలుపైన తెలిసిన తర్వాత మరి ఆయన చేసిన సేవ సామాన్యమైన సేవ కదండి. ఈరోజు దేవుని కుమారుడై ఉండి కూడా యేసుక్రీస్తు ఆయన పడే శ్రమలు, ఎన్ని శ్రమలు పడ్డాడని ఈ లోకంలో అనేకమైన శ్రమలు అనుభవించాడు. ఎవరు చేస్తారండి ఈరోజు మన గురించి త్యాగం? ఎవరైనా చేయాలంటే ఏదైనా మనం 10 రూపాయలు చేస్తాం, 100 రూపాయలు చేస్తాం, 1000 రూపాయలు చేస్తాం, అంతకన్నా మంచి మనం చేయగలుగుతాం. మాట సాయం మనం చేయగలుగుతాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మనీ మైండ్ అయిపోయింది. డబ్బును ప్రేమిస్తున్నారు కానీ తల్లిదండ్రులను కూడా పట్టించుకునే స్థితి అయిపోయింది. ఈరోజు డబ్బు ఉంటేనే ఏదైనా, డబ్బు శాశ్వతం. ఇంతకుముందు మనం విలేజ్లో మనం చూసుకున్నట్లయితే సాయంత్రం పోతే అందరం చక్కగా కూర్చొని మాట్లాడుకోవటం. ఒక కుటుంబం ఉన్నదంటే కుటుంబంలో అందరము కూడా నలుగురు భోజనం చేసినప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకొని చక్కగా మంచి చెడులు మాట్లాడుకుంటూ చక్కగా ఉంటుంది. కానీ ఈరోజు ఎవరు తిండి వాళ్ళు, ఎవరు ఫోన్ వాళ్ళు, ఎవరి జీవితం వాళ్ళు. తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళు సపరేట్, పిల్లలున్నా వాళ్ళు సపరేట్. ఆ రీతిగా అయిపోయింది జీవితం. ఈరోజు ప్రేమ అన్నీ కూడా పై ప్రేమలు అయిపోయినాయి. ఈరోజు మనం చూపించే ప్రేమలు పై ప్రేమలే చూపిస్తున్నాం. కానీ మరి దేవుడు మన నిమిత్తం మరి ఈ లోకానికి, దేని నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు? ఎవరి నిమిత్తం ఈ లోకానికి మరి దేవుడు వచ్చాడు? అందరి నిమిత్తం కదా, అందరి నిమిత్తం. అందుకే కదా అంటున్నాడు, దేవుడు లోకంని ఎంతో ప్రేమించాను, ఆ లోకంలో నీవు నేను ఉన్నాము కాబట్టి నన్ను ప్రేమించాడు. అంతేగాని లోకాన్ని ప్రేమించలేదు కదా, లోకంలో నీవు నేను ఉన్నాము కాబట్టి. మరి ఈరోజు ఆయన పోలికగా మరి మనల్ని చేసి ఈ లోకంలో మన నుంచి అపోస్తలుడైన పౌలు గారు తప్పిపోయిన ఒక వ్యక్తి నిమిత్తమే ఇంత చక్కటి రీతిలో మరి ఆయన ఒక పత్రిక రాస్తాడు కదా ఫిలెమోనుకి. అదే మనం కింద చూసినట్లయితే అతడు నీకు 18 వచ్చిన చదువునండి. 19 అతడు నీకు ఏ నష్టమైనను కలగేసిన ఎడలా, నీకేమైనా రుణం ఉన్న ఎడలా అది నా లెక్కలో చేర్చుకును. పౌలను నేను నా సుహస్తములతో ఈ మాటలు వ్రాయిచున్నాను, అది నేనే తీర్చును. అయినను నీ ఆత్మ విషయంలో నేను నీవే నాకు రుణస్థుడవు. నేను చెప్పనేలా?
అవును సహోదరుడ, ప్రభువునందు నీ వలన నాకు ఆనందమును కలగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగనిమ్ము. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయించున్నాను. అంతేకాక నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధం చేసి. ఎందుకంటే అతను ఏదైనా తప్పు చేసి ఒకవేళ నీకేదైనా ఇవ్వాలంటే అది నా లెక్కలో రాసుకున్నాము. ఈరోజు ఒక వ్యక్తి సంఘంలో నుంచి తప్పిపోయిన వ్యక్తి గురించి ఎవరైనా ఆ రీతిగా మనం జీవించగలుగుతాము. ఆ వ్యక్తిని నడిపించడం కోసం అతనుకున్న సమస్యని మరి విడుదల కలగజేసి మరి దేవుని వైపు మనం నడిపించగలుగుతాము. ఒక ఆత్మ కోసం మరి పౌలు గారు పడుతున్న ఆ యొక్క తపన, ఒక ఆత్మ కోసం ఆయన పడుతున్న తపన ఈరోజు మరి పౌలు గారు అనే కదండి, ఈ యొక్క 66 పుస్తకాల్లో మనం చూసుకున్నట్లయితే అనేక మంది మరి ప్రవక్తలు, అనేక మంది హింసలు, రంపాలతో పోయబడ్డారు. ఎన్నో శ్రమలు అనిపించారు, తిండి లేక చాలా శ్రమలు అనిపించడం జరిగింది. వాళ్ళు అనిపించిన శ్రమలను బట్టి ఈరోజు ఈ యొక్క 66 పుస్తకాలు మన చేతిలో వచ్చింది. ఆ రోజు ఆ శ్రమలు అనిపించకపోతే ఈరోజు మనం ఇంతలాగా ఉండలేము, బ్రతకలేము. ఒక ఆత్మ కోసం ఆయన పడుతున్న తపన కోసం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన మాట్లాడుతున్న మాట ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి ఆయన పౌలు గారు. ఎంత ప్రేమతో తెలియమని వేడుకుంటున్నాడు. మరి ఈ లోకంలో మరి తండ్రి దేవుడు మరి ఆయన కుమారుణ్ణి మన నిమిత్తము పంపించి హృదయం అనే తెలుపు దగ్గర మరి ప్రతి దినము ప్రతి క్షణము కూడా మరి ఆయన హృదయం అనే తెలుపు మనం పెట్టుచున్నాడు. మరి హృదయం అనే తెలుపుని మనం ఓపెన్ చేసి మన హృదయాన్ని మనం తెరిచి మరి దేవుని మనం మరి ఆయన సొంత రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు వేరే జీవితం ఉంటుందండి. మన జీవితం వేరేగా ఉంటుంది. ఎన్నాళ్ళు కూడా మనం వచ్చి విని వెళ్ళిపోయేవారుగా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ప్రతి ఒక్కరిపైన ఆత్మల భారం మోపబడి ఉన్నది. అందుకే వాక్యం అంటుంది, సర్వలోకానికి సర్వష్టికి సువార్త ప్రకటించడం యవన కాలంలో కాడు వేట నరునికి మేలు. యవన కాలంలో కాడు వేట నరునికి మేలు. ఈరోజు ఏమనుకుంటున్నామంటే ఈ యవన కాలం వచ్చినప్పటికీ ఇది నా వల్లే నేను సంపాదించుకున్నాను, నా స్వహస్తాలతో నేను సంపాదించుకున్నాను. ఈ యవన కాలము నాకు ఈ బలము ఈ శక్తి అన్ని నాకు వచ్చినాయి అని మనం విర్రవేగుచున్నాం. మనకు వచ్చినాయి అని మనం విర్రవేగుచున్నాం. బాల్యం గతిస్తుంది, యవన కాలం గతిస్తుంది, వృద్ధాప్యం గతిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాము తిరిగి మనం అక్కడికి వెళ్ళాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం అన్నది గ్యారంటీ లేని జీవితం ఈరోజు మన జీవితాలు. క్రైస్తవ జీవితం ప్రతి ఒక్కరూ కూడా ఎన్నాళ్ళు జీవిస్తారన్నది గ్యారంటీ లేని జీవితము. కానీ అపోస్తలుడైన పౌలు గారు చేసిన సేవ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన చేసిన పరిచర్య మీరు మరి అపోస్తలుడైన పౌలు గారి పత్రికలు మనం చదివితే కళ్ళంట నీళ్ళు వస్తాయండి. ఆయన చేసిన సేవ ప్రతి ఒక్కరూ గమనిద్దాం. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, మన ముందు అనేకమైన కార్యాలు ఈ తెలుగు ఎవెంజలికల్ చర్చ్ ద్వారా మరి రాబోయే కాలంలో అనేకమైన దేవుని పని చాలా భారంతో మోపబడి ఉన్నది. ప్రతి ఒక్కరూ మీకు చేతనైన పని మీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా దేవుని యొక్క మాటలు తెలియజేసి అనేకుల్ని దేవుని యొక్క సన్నిధానం పరచుకుని ఈ స్థలానికి తీసుకురావడమే మీరు చేయవలసిన పరిచర్య. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్యలో మనం పాలుబస్తులుగా ఉండి మనం ఆయన పనిలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అది చాలా ఆనందంతో ముందుకు సాగిపోతాయి. దానికి ఎగ్జాంపుల్ లేని ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేనికి భయపడను. దేవుడే ఉన్నాడు, దేవుని చిత్తము అని అనుకుంటాను తప్పనిచ్చి ఈరోజు ఈ సమస్య వచ్చిందని కొనుక్కుపోయి రేపొద్దున మన ఆనందం వస్తే గంతులు అది కాదు. క్రైస్తవ జీవితం అన్నది అనుక్షణము పోరాటమే. అనుక్షణము కూడా పోరాడే జీవితం ఇది. కానీ ఈరోజు బయట సేవ చూస్తే నువ్వు క్రైస్తవుడువా,
నువ్వు ప్రార్థన చేసుకో, నీ బాకీలు తీరిపోతాయి, నా దగ్గరికి రా, ఇది రాసుకో, నీ బాకీలు తీరిపోతాయి, నీ బాధలు పోతాయి అంటారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు అంటారు, క్రైస్తవుడు అయినందుకు బాధలు అనుభవించాలంటారు. ఈరోజు బాధలు పడితేనే క్రైస్తవుడు. ఈ చిన్న జీవితంలో ఎన్నో మనం బాధపడతామండి. కానీ కోటాని కోట్ల సంవత్సరాల్లో మరి ఆ పరలోకానికి వెళ్ళాలంటే మరి ఈ జీవితంలో మరి బాధపడకూడదు. మనం బాధలు పడాలి. దేని నిమిత్తం మనం బాధపడాలి? దేవుని యొక్క పరిచర్య విషయంలో మనం బాధపడాలి. కానీ మన కుటుంబ విషయాల్లో కాదు మనం పడే బాధలు, దేవుని యొక్క పరిచర్య విషయంలో మనం బాధలు పడాలి. మరి దేవుడు అందరికీ కూడా చక్కటి అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని మనం అందరం వినియోగించుకుందాం. మరి ఒక్క ఆత్మని రక్షించడం కోసం అపోస్తలుడైన పౌలు గారు ఏ రీతిగా అయితే మరి ఆరాట పడుతున్నాడో ఆ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా ఆరాట పడుతూ మరి దేవుని యొక్క సేవలో ఇంకా ముందుకు సాగాలని, మరి ముఖ్యంగా దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవత దేవునికి మరొకసారి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న మాట దేవుడు దీవించిన దాకా ఆమేన్.